హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు LekhyaTalks. అందరూ ఎలా ఉన్నారండి? ఈ వీడియో ఆల్రెడీ టైటిల్ చూసారు కదా, అన్బాక్సింగ్ క్రిస్మస్ ట్రీ. అవునండి, క్రిస్మస్ ట్రీ కొని చాలా రోజులైంది, బట్ షిప్పింగ్ అయితే ఇప్పటికి వచ్చింది. ఐ థింక్ ఈ కోవిడ్ వలన ప్యాకేజెస్ అన్ని కొంచెం డెలివరీ లేట్ అవుతున్నాయి. సో ఫైనలీ మాకైతే ప్యాకేజ్ వచ్చేసింది. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. మా పిల్లలు ఎంతలా అడుగుతున్నారంటే క్రిస్మస్ ట్రీ కావాలి అని. ఫైనల్లీ ఈరోజు వచ్చింది. నేను దీన్ని అన్బాక్సింగ్ చేసేసి మంచిగా డెకరేట్ చేసేసి మార్నింగ్ వాళ్ళని సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదాము. కానీ వెళ్ళే ముందర ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేశారంటే నేను ఇలా వీడియో పెడితే అలా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో వితౌట్ డూయింగ్ ఎనీ లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, ఇదేనండి క్రిస్మస్ ట్రీ ప్యాకేజ్ బాక్స్. చాలా నీట్గా ప్యాక్ చేసి ఉంది. లోపల కూడా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. పట్టుకోవడానికి మంచిగా హ్యాండిల్ కూడా వచ్చింది. ఒకసారి ఇది ఓపెన్ చేసేసి సెట్ చేసేద్దాం. మీకు బాగా కనిపించేలా పెడతాము. ఓకే, ఇప్పుడు బాగుంది కదండి. ఇప్పుడు హ్యాపీగా మనం దీన్ని సెట్ చేసుకోవచ్చు. ఇలా ప్యాక్ చేసి వచ్చింది. ఇది సెట్ చేయడానికి చూద్దాం ఎలా సెట్ చేయాలో. ఓకే, దీంట్లో ఇలా ఇచ్చారు. మేబీ స్టాండ్ ఫిక్స్ చేసుకోవాలనుకుంటా. అండ్ ఇన్స్ట్రక్షన్స్ అంతే. ప్యాకేజ్లో అయితే ఇలా ఉంది. ఇప్పుడు ఇది ఎలా ఫిక్స్ చేయాలో చూద్దాం. ఎలా ఫిక్స్ చేయాలి అనేది ఒక ఇన్స్ట్రక్షన్ పేపర్ ఇచ్చారండి. ఓకే, చూద్దాం. ఇక్కడ నేను ఇన్స్ట్రక్షన్స్ పేపర్ చూసి ఎలా ఫిక్స్ చేయాలో చేసేస్తున్నానండి. ఫస్ట్ నాకు కొంచెం అర్థం కాలేదు ఎలా చేయాలో, కానీ చేస్తూ ఉండగా అంత కష్టమేం అనిపించలేదు. చాలా ఈజీగానే ఫిక్స్ చేసేసాను. జస్ట్ 2 minutes కూడా పట్టలేదండి నాకు ఫిక్స్ చేయడం. చాలా తొందరగా అయిపోయింది. ఒక ఎల్ఈడి స్ట్రింగ్ లైట్ అండి ఇది. ఇది ఇలా ప్లగ్ చేసుకుంటే మేబీ లైట్స్ ఆన్ అవుతాయి అనుకుంటా. ఓ యా, ఫిట్ అయిపోయింది అంతే. ఇప్పుడు మళ్ళీ కనిపించట్లేదు అనుకుంటా మీకు. వెయిట్ ఎ మినిట్. ఇప్పుడు ఈ క్రిస్మస్ ట్రీ మీకు బాగానే కనిపిస్తుంది అనుకుంటున్నాను. దీంట్లో ఎక్స్ట్రా ఎల్ఈడి లైట్స్ కూడా ఇచ్చారండి, ఏమైనా రిపేర్ వస్తే మనం తీసుకోవడానికి. అండ్ ఇప్పుడు ఇది బాగా స్ప్రెడ్ చేసేద్దాము. ఇక్కడ ఇలా ఆకులు స్ప్రెడ్ చేయడం వల్ల ఏంటి అంటే బాక్స్లో అంతా దగ్గరగా నొక్కుపోయినట్లు అలా ఉంది కదా అండి. సో అదంతా అలా లేకుండా రియల్గా అనిపిస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు బాగా గుబురుగా ఉంది. ఇలా ఉన్నప్పుడు మనం డెకరేటివ్స్ ఆర్నమెంట్స్ అవి పెడితే అంత బాగా అనిపించదండి. సో కొంచెం స్ప్రెడ్ చేయడం వల్ల ఏంటంటే ఆర్నమెంట్స్ అవి పెట్టినప్పుడు ఆ డెకరేటివ్స్ అవన్నీ కూడా చాలా బాగా కనిపిస్తాయి అన్నమాట. సో అందుకని స్ప్రెడ్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ ఈ స్ప్రెడ్ చేయడం ఒక్కటే కొంచెం టైం పట్టిందండి, మిగతాదంతా చాలా తొందరగానే అయిపోయింది. అండ్ ఇది చేసేటప్పుడు కూడా పిల్లలతో చేపిస్తే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది, కానీ ఫస్ట్ టైం కదా. సో అందుకని నాకు వాళ్ళని సర్ప్రైజ్ చేయాలి అని అనిపించింది. ఈ ఇయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ లోపల పెట్టేస్తాం కదా, నెక్స్ట్ ఇయర్ క్రిస్మస్కి చక్కగా పిల్లలతోనే చేపిస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే అండి, ఇదైతే నేను స్ప్రెడ్ చేసేసాను. బాగుంది కదా. ఓకే, ఈ చిన్న అపార్ట్మెంట్లో ఇంతకన్నా పెద్దది ఉంటే ఎక్కడ పెట్టాలో కూడా అర్థం అవ్వదు కదా. సో ఒక మీడియం సైజ్ అయితే తీసుకున్నాము. ఇది 4 feet ఉంటుంది అనుకుంటండి. ఇదైతే నేను ఎక్కడ పెట్టాలి అని చూస్తే ఈ 2 సోఫాలకి ఆ కార్నర్లో ఒక బాక్స్ పెట్టానండి. ఇన్స్టెంట్ పాట్ డబ్బా ఒకటి పెట్టేసి దానిపైన ఒక బ్లాంకెట్ అలా కవర్ చేశాను. సో నేను ఆ కార్నర్లో పెట్టాలి అని అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఈ ప్లేస్లో పెడితే ఇంకా డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది కదా. చాలా బాగుంది కదా. ఇప్పుడు దీన్ని ఆర్నమెంట్స్తో మనం డెకరేట్ చేసేద్దాం అండి. డెకరేట్ చేసిన తర్వాత ఇంకా ఫిల్ అయినట్టు ఉంటుంది కదా. చూద్దాం ఎలా ఉంటుందో.
ఓకే, నేనైతే ఇవే తీసుకొచ్చానండి. నేను వెళ్ళేసరికి స్టోర్లో మొత్తం అన్నీ ఖాళీ అయిపోయాయి. ఎక్కడా కూడా నాకు వీటికన్నా ఎక్కువ దొరకలేదు. అండ్ ఇది చిన్న ట్రీ కదా అని చెప్పి నేను చిన్ని బాల్స్ అవి తీసుకొచ్చాను, డెకరేటివ్స్. సో ఇవి యూజ్ చేసి నేను డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవి స్లాబ్ బ్యాండ్స్ అండి. పిల్లలు ఊరికి ఇలా చేతికి పెట్టుకుంటారు కదా, రిస్ట్ బ్యాండ్స్ టైప్ అనమాట. ఇలాంటివి మా బాబు అడిగాడని ఎప్పుడో కొన్నాము. సో ఇవి కూడా నేను యూస్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఎక్కువ డెకరేటివ్స్ నా దగ్గర లేవు కాబట్టి ఇవి కూడా నేను యూస్ చేసి నేను ట్రీ అనేది డెకరేట్ చేద్దామని అనుకుంటున్నాను. చూద్దాం ఫైనల్ లుక్ ఎలా ఉంటుందో. ఇప్పుడైతే ఈ ఆర్నమెంట్ బాల్స్ పెట్టేస్తాను. ఈ బాల్స్ అనేవి నేను డాలర్ ట్రీలో తీసుకున్నానండి. నేను వెళ్ళేసరికి మొత్తం స్టోర్లో డెకరేటివ్స్ అన్నీ అయిపోయినాయి. బట్ నాకు దొరికిన వాటితోనే నేను చేస్తున్నాను. అండ్ ఇంకా నా దగ్గర చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఇంట్లో ఉన్న వస్తువులతో కూడా నేను చేశాను అనమాట. బెల్స్ అయితే పెట్టేశానండి. మీకు తెలుస్తున్నాయో లేదో, యాక్చువల్గా అసలు ఈ చెట్టుకి ఆ లైటింగ్ ఉండడం వల్ల ఆ బెల్స్ అనేవి అంతగా కనిపించట్లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ స్లాబ్ బ్యాండ్స్ ఉన్నాయి కదా, రిస్ట్ బ్యాండ్స్, ఇవి పెట్టేసి ఒకసారి మళ్ళీ డెకరేట్ చేసేస్తాను. అప్పుడు లుక్ ఎలా ఉంటుందో చూద్దాం. మీకు కనిపించట్లేదు అనుకుంటా కదా, నేను లాస్ట్లో చూపిస్తాను. ఇప్పుడు మిగతావన్నీ కూడా పెట్టేస్తాను. ఓకే, చూసారా ఎంత బాగుందో, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. ఆ స్లాబ్ బ్యాండ్స్ పెడితేని నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది అమెజాన్లోనే నేను ఆర్డర్ చేశానండి. అసలు ఒక మంచి లుక్ అయితే వచ్చేసినట్లు నాకు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ నా దగ్గర ఇంకా ఇవొకటి తీసుకున్నానండి. ఇవి కూడా ఒకసారి పెట్టి చూస్తాను ఎక్కడైనా. ఈ స్నో ఫ్లేక్స్ ఉంటాయి కదా, ఈ స్నో ఫ్లేక్స్ ఎక్కడైనా అలా అలా పెట్టేస్తాను. ఇది మా పిల్లలకే కాదండి, నాకు కూడా ఫస్ట్ క్రిస్మస్ ట్రీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటిదాకా నేను కూడా ఎప్పుడు ఇలా క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేసింది లేదు. ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. నేను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. అండ్ డెకరేషన్ చేయడం వల్ల నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఆ లైట్స్, ఆ బొమ్మలు అన్నీ చూస్తూ ఉంటే చాలా చాలా బాగా నచ్చింది. స్నో ఫ్లేక్స్ కూడా పెట్టేశాను. అండ్ 2 స్టార్ లైట్స్ ఒకటి నేను తీసుకున్నానండి. ఇవి కూడా పెట్టేస్తున్నాను అక్కడ. ఈ స్టార్ లైట్స్ కూడా నేను డాలర్ ట్రీలోనే తీసుకున్నానండి. 2 ప్యాక్ ఫర్ $1 అనమాట. చాలా మంచి ప్రైస్ కనిపించింది, చాలా చీప్ అనే అనిపించింది నాకు. ఈ చిన్న చిన్న గుడి బ్యాగ్స్ పిల్లలకి ప్రెజెంట్స్ కింద ఉంటాయి అని చెప్పి నేను ఇక్కడ పెట్టేస్తున్నానండి. అండ్ దిస్ ఇస్ మై ప్రెజెంట్. ఇందులో ఏముందో నేను మీకు ఇంకొక వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. పిల్లలు చాలా ఎదురు చూస్తారు కదా అండి, శాంటా వస్తాడు, మంచి మంచి ప్రెజెంట్స్ తీసుకొస్తాడు, చాలా సర్ప్రైజ్ చేస్తాడు అని ఎంతో ఎదురు చూస్తారు కదా. సో అందుకని వాళ్ళ కోసం ఈ ప్రెజెంట్స్ అనమాట. ఇప్పుడు ఫైనల్ లుక్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఎలా ఉంటుందో నేను లైట్స్ ఆఫ్ చేసేసి మీకు చూపిస్తాను. సూపర్గా అనిపిస్తుంది. కమ్ ఆన్. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో, టూ గుడ్ ఉంది కదా. ఒకసారి మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఈ వీడియో చూస్తే ఓన్లీ క్రిస్మస్ ట్రీ అన్బాక్సింగ్ కిందే మీకు అనిపించిందా అండి? నాకైతే పిల్లల కోసం పేరెంట్స్ ఎంత కష్టపడతారో, వాళ్ళకి చిన్న చిన్న సర్ప్రైజెస్ లేదా చిన్న చిన్న సంతోషాలను కూడా మిస్ చేయకుండా ఎలా మనం వాళ్ళకి అన్నీ అందచేయాలి అని అనుకుంటామో అనేది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. నిజంగా శాంటా వస్తాడా అండి? లేదు కదా. అమ్మ నాన్న మాత్రమే ఆ సర్ప్రైజ్ ప్రెజెంట్స్ అని, ఆ గిఫ్ట్స్, టాయ్స్ అన్నీ పెట్టి నిజంగా శాంటా ఇచ్చినట్లే పిల్లలకి ఇచ్చి సర్ప్రైజ్ చేస్తాము. సో ఇప్పుడు చెప్పండి, రియల్ శాంటా ఎవరు? అమ్మ నాన్న. అది రియల్ శాంటా కదా. పిల్లలకి వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి అని, వాళ్ళ చిన్న చిన్న సంతోషాలు కూడా మిస్ అవ్వకూడదు అని ఎంతో ఆశపడతాము. మనం కూడా అలాగే అవ్వాలి, వాళ్ళు హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటాము. అమ్మ నాన్న దేవుడిచ్చిన శాంటా అండి పిల్లలకి కదా. మీరేమంటారు? నాతో కమెంట్స్లో షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఎలా అనిపించింది నా క్రిస్మస్ ట్రీ డెకరేషన్? మీకు నచ్చిందా? పొద్దున్నకి చూస్తే పిల్లలిద్దరూ చాలా సర్ప్రైజ్ అయిపోతారండి. నాకైతే భలే ఎగ్జైటెడ్గా ఉంది వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూడాలి అని. సో మీరు కూడా మీ పిల్లల్ని అలా మంచిగా సర్ప్రైజ్ చేయాలి అనుకుంటే చేసేయండి. అండ్ ఈ స్లాబ్ బ్యాండ్స్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చాయండి. ఆ రెడ్ కలర్ కింద గ్రీన్ మీద రెడ్తో చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఈ క్రిస్మస్ ట్రీ కూడా లైట్గా స్నో పడుతున్నట్టు అక్కడక్కడ వైటిష్గా అలా ఉంది కదా. సో అది కూడా చాలా బాగుంది.
ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేశారంటే నేను కొత్తగా చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అండ్ నా క్యాప్ ఎలా ఉంది, బాగుందా? మీ అందరికీ అడ్వాన్స్డ్గా మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై, టేక్ కేర్.